మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నవీన్ కుమార్ గారు, హాయ్ అన్న, నెక్స్ట్ మంత్ ఇంక్రీజ్ ది రేట్ ఆఫ్ టమోటా. రేపు నెల ధర పెరగవచ్చు, ఇంక్రీజ్ ఆఫ్ ది టమోటాని కామెంట్ పెట్టారు. మే నెల కాబట్టి ఎక్స్పోర్ట్లు ఉంటాయి, చూద్దామన్నా. ఇక బావమరిది రమేష్ గారు, బావా ఎగుమతులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? మినిమం స్మాల్ బాక్స్ 300 నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి అమ్మితే చాలు, భగవంతుడా నువ్వే కరుణించాలి. చిన్న బాక్సులు 300 రూపాయలు అమ్మితే కూడా చాలు, వచ్చే నెల నుంచి ఆ దేవుడే కరుణించాలని బావమరిది రమేష్ గారు కామెంట్ పెట్టారు. ఇక గణేష్ గారు, ఏప్రిల్ మంత్ ఎండింగ్ రేట్స్ పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఎక్స్పెక్ట్ 400 రూపీస్. చిన్న బాస పెద్ద బాస అడగలేదు. ఏప్రిల్ చివరికి అంటేనా ఈ ప్లాంటేషన్ భారీగా ఫిబ్రవరి లాంటివి, మార్చి ఏప్రిల్ మేలో కాయలు వస్తాయి. దానికి తగ్గట్టుగా ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయితే ధర కూడా ఉండే అవకాశం ఉంది. బట్ భారీ ప్లాంటేషన్ అంటున్నారు కాబట్టి ఏ మేరకు స్టాక్ వస్తుందో చూడాలి. బట్ అందరూ ఇప్పుడు అన్నదాతలందరూ టమాటా పంట పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గిట్టుబాటు ధర ఆశిస్తున్నారు, కానీ భారీ ధరలు ఎవరు ఆశించడం లేదు. దేవుడు కరుణించాలి, అందరికీ మంచి జరగాలి. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే, ఇక వెంకీ గారు, అన్నా మీరు రైతుల్లోకి వాళ్ళు పడ్డ కష్టాలను అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మీ అమూల్యమైన సమయానికి కేటాయిస్తున్నందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ అన్న. మీ ఆదరాభిమానాలే నాకు శ్రీరామ రక్ష. ఇంతగా మీరు ఆదరిస్తున్నారు కాబట్టి నా సమయం కేటాయించడం తప్పే లేదు. డబ్బులు ఎంత వస్తున్నాయి ఏమని తర్వాత విషయం, బట్ మీ అభిమానమే నాకు కొండంత అండ. ఇక జగదీష్ రెడ్డి గారు, ప్లాంటేషన్ భారీగా జరిగిపోయింది, డిసీజ్ తగ్గింది, వాతావరణం అనుకూలంగా ఉంది, అన్నీ బాగానే, రేట్స్ మాత్రం ఇక రియలీ హెవీ ప్లాంటేషన్ కామెంట్ పెట్టారు. ఈసారి నిజంగానే భారీగా ప్లాంటేషన్ జరిగింది, అదైతే వాస్తవం. ప్లాంటేషన్ అయితే భారీగా జరిగింది, ఎవరన్నా కాదన్నా. ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే రమణ గారు, అన్నా మే 20కి పైన పెట్టుబడి వస్తుంది పక్క. అన్నదాత ఎవరు ఆందోళన చెందకండి, మే 20 మాత్రం ఖచ్చితంగా అన్నదాతలందరికీ పెట్టుబడులు ఖచ్చితంగా వస్తాయని ఆయన అన్నదాతలు భరోసా ఇస్తున్నారు. ఇక పీవీపీ గారు, అన్న 14వ తేదీన తమిళనాడు వాళ్ళకి పండగ అన్న, రేట్స్ కొంచెం పెరగవచ్చు అన్న రేపటి నుంచి. బహుశా తమిళ సంవత్సరాలు అనుకుంటాను. ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే రాంబాబు గారు, మే నెలలో బాక్సులు దొరకవంటున్నారు, నిజమేనా? ఎటువైపు చూసినా రైతులు మా తోట బాగుందంటే ఇంకో రైతు మా తోట ఇంకా చాలా బాగా ఉన్నది అంటున్నారు. మరి మార్కెట్ చూస్తే రాత్రిపూట చల్లగా ఉన్నట్టుగా ఉన్నది మార్కెట్. నిన్న సంవత్సరం అలాగే అనుకున్నాము, బాక్సులు దొరకవని చెప్పి. అయితే అప్పుడైతే భారీ ఎండల వల్ల మొక్కలు ఎండిపోవడం, చనిపోవడం, మళ్ళీ మొక్కలు చాలాసార్లు రీప్లాంటేషన్ చాలాసార్లు జరిగింది. ఈసారి అయితే అది లేదు, తోటలు బాగా ఉన్నాయి. అందులో ఇవాళ కూడా వీరభద్రారెడ్డి మండి మదనపల్లిలో 2 రైతులతో మాట్లాడడం జరిగింది. ఫిబ్రవరిలో లాంటి తోటలు అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి, ఒక మొక్క కూడా చనిపోలేదు ఫిబ్రవరి ప్లాంటేషన్లో మాత్రం. తోటలన్నీ బాగానే ఉన్నాయి. బట్ చెప్పలేము, టమోటాలు మనం పంట పెట్టిన 80 రోజుల తర్వాత మన చేతికి బాక్సులు, ఇది పంట చేతికి వస్తుంది కాబట్టి బాక్సులు దొరుకుతాయా దొరకవా, బాక్సులు ఉన్న వాళ్ళు దేవుళ్ళు, బాక్స్ ఇచ్చిన వాళ్ళు భగవంతుని, గతంలో ఒక కామెంట్ వచ్చింది. బట్ ఇవన్నీ మన ఊహాగానాలు, అంచనాలు. కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేము. హాయ్ అన్న, అంగళ్ళ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ చెప్పన్నా. నాగభూషణ్ రెడ్డి గారు, ఎస్ఎల్యూ మండి అధినేత, అంగలు గ్రామ పంచాయతీ సర్పంచ్ పోరటి విశ్వనాథ్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఆయనైతే ముహూర్తాన్ని చూస్తున్నారు. తర్వాత క్యాన్ మామతో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిన సమాచారం మేరకు ఈ నెల చివరి తర్వాతనే అంగళ్ళు మాట ఓపెన్ అవకాశం ఉంది, కానీ ఈ నెలలో మాత్రం ఏది ఏమైనా ఏప్రిల్ చివరిలోని ఆ లోపు అంగళ్ళు మాట ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకని ప్రస్తుతం డిమాండ్ లేదు, ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి కాస్త ఆలోచిస్తున్నారు అంగళ్ళు మండి యజమానులు. మేబీ ఏప్రిల్ చివరి వారంలో కానీ మే తొలి వారంలో కానీ అంగళ్ళ మాట ఓపెన్ కావచ్చు. అన్న మీ అల్లుడు దొరకలేదా అన్న? ప్రదీప్ గారు, లేదన్నా, సమాచారం తొలి రోజైతే తిరుపతిలో ఉన్నాడు, మేము వెళ్ళేసరికి దొరకలేదు. ఆ తర్వాత ఎక్కడెక్కడ వెతికాము, ఒంగోలు వరకు కూడా వెళ్ళొచ్చాము, కానీ ఫలితం లేదు, మాట లేదు, మతిస్థిమితం లేదు, చేతుల్లో డబ్బులు లేవు, ఏకవస్త్రం. భగవంతుడి కాపాడాలన్నా కనిపించే దేవుళ్ళని మొక్కుతూ అన్నీ చేస్తూనే ఉన్నాం, కానీ ఏ కూడా అచ్చుకు దొరకడం లేదు. ఉదయం పూట వీడియో అప్లోడ్ చేస్తాను, స్టాకు ఆ ఫోటో పెడతాను, పెట్టి ప్రతిసారి కూడా ఉదయం సాయంత్రం అన్ని వీడియోలు పెడుతున్నా నేను, మారుడు దొరకడం లేదు. ఇక
నేరెళ్ళ రెడ్డమ్మ గారు, హాయ్ అన్న, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఫార్ అన్న. థ్యాంక్ యూ అమ్మ. ఇక హరీష్ గారు, యూట్యూబ్ ఆపేస్తే అందరూ రైతులు బాగుంటారు, కానీ యూట్యూబ్లో లేనివి ఉన్నవి చాలా చెబుతున్నారు. రైతులు వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేయండి, అందరూ బాగుంటారు. హర్ష గారు, నేనైతే ఉదయం పూట ధరలు మాత్రం చెబుతున్నా, కానీ భవిష్యత్ ధరలు, ప్లాంటేషన్ వివరాలు నేను చెప్పడం లేదు. రెండవది వచ్చి మీరు పెట్టి కామెంట్లను అందరితో పంచుకోవాలి. మీ కామెంట్లు నా సమాధానం కరెక్ట్ చేస్తున్నాయి, కానీ నా వల్ల అయితే రైతుకి ఎటువంటి తప్పుడు సమాచారం వెళ్ళడం లేదు. దీనికి రిప్లై వచ్చింది, దాన్ని కూడా పరిశీలిద్దాం. బబ్బులు నాయుడు గారు ఇచ్చారు రిప్లై. అనంతపురంలో కూడా ఆపేసి, అనంతపురం ఫస్ట్ టమాటాలు ఏమి లేవన్నా వీడియోలు ఆపొచ్చాయి, ఏం చేస్తారు? మదనపల్లి కూడా లైవ్ వీడియోలు పెట్టలేదు. చాలామంది అడుగుతున్నారు లైవ్ వీడియోలు పెట్టమని చెప్పి. లైవ్ వీడియోలు ఇక్కడ మదనపల్లి మండి యజమాని సంఘం కూడా నిషేధించింది. నేనైతే ఉదయం పూట 2-3 వీడియోలు మాత్రం పెడుతున్నాను. బట్ ఎవరికెవరు ఆపరన్నా మీరు చూడటం మానేసి వాడితో అవి ఆగిపోతాయి. ఇక చాలా కాలం తర్వాత తమ్ముడు కోహ్లీ, చాలా రోజులు అయిపోయింది అన్న, ప్లాంటేషన్ ఎక్కువ అంటున్నారు, సీజన్ కదా, అది మామూలే, వైరస్ లేదంటూనే ఎక్కువగా వస్తుందన్న, మనము చేసే పని చేయాలి, తర్వాత దేవుడు చూసుకుంటాడన్నా, అంతే. కర్మణ్యవాధికారిస్తే మా ఫలేషు కదాచన, కర్మ చేయటం మాత్రమే నీకు అధికారం కలదు, కర్మఫలము ఆశించవలదు. టమోటా పంట కూడా అంతే. అయితే ఒకటైతే తమ్ముడు కోహ్లీ వాస్తవం, ప్లాంటేషన్ ఫిబ్రవరిలో భారీగా జరిగింది. ఇక కుమార్ రెడ్డి గారు, మీరు ఒక్కసారి ఎన్టీఆర్ భార్య, కొడుకులు, కూతుళ్ళ పేర్లు చెప్పండి అన్న. ఎన్టీఆర్ భార్యలు ఇద్దరు, ఒక్కరు కాదు. ప్రథమ సతీమణి నందమూరి బసవరామ తరకం గారు, వారికి మొత్తం 12 మంది సంతానం. వాళ్ళలో జ్యేష్ఠ కుమారుడు రామకృష్ణ మసూచి వ్యాధి వచ్చి చిన్నప్పుడు చనిపోవడం జరిగింది. దాని తర్వాత రామకృష్ణ, జయకృష్ణ, సాయికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, జయశంకర్ కృష్ణ, హరికృష్ణ, కొడుకులందరూ కృష్ణులు. కుమార్తెల విషయానికి వస్తే లోకేశ్వరి, భువనేశ్వరి, పురంధరేశ్వరి, ఉమామహేశ్వరి. ఇక భార్య 1983లో బసవరామ తరకం గారు 84-85 మధ్యలో ఆమె చనిపోయారు క్యాన్సర్ వ్యాధితో. ఆ తర్వాత ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు నందమూరి లక్ష్మీపార్వతి గారిని. అది ఎందుకు, కారణాలు ఏమి, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అనవసరము. ఆయన భార్య చనిపోయిన తర్వాత దరిదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్న ద్వితీయ వివాహం నందమూరి లక్ష్మీపార్వతి గారిని. ఇక మనం మొత్తం మీద అన్న నందమూరి తారకరాముడికి 2 భార్యలు, 12 మంది పిల్లలు. శ్రీనివాసు గారు, అన్నా జై జవాన్ జై కిసాన్ అంటారు కానీ వీరికి సమాజంలో గౌరవం లేదు. కారణం వీరు లంచం కానీ కమిషన్ తీసుకోరు కనుక మరి వీరికి పెళ్ళి కూడా కష్టమే. ఈ విషయం ఇదివరకు చెప్పడం జరిగిందన్న, రైతు యువకులు చాలామందికి పెళ్ళిళ్ళు కావడం లేదు. అదేవిధంగా రైతు కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు కూడా సాటి రైతు ఇవ్వడం లేదు. ఇదైతే వాస్తవం. మా చిన్నప్పుడైతే రైతు కుటుంబం పిల్లలు ఇవ్వడం అంటే గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. 2 ఎకరాల పొలం వ్యవసాయం చేసుకునేవాడు కదా, అల్లుడు బంగారం అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు, అమెరికా సంబంధాలు, ప్రభుత్వ ఉద్యోగాలు. రైతు కుటుంబాల వాళ్ళు కూడా అమ్మాయిలు ఇవ్వడం లేదు, రైతు కుటుంబాల పిల్లలు కూడా పెళ్ళిళ్ళు కావడం లేదు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీదైతే ప్లాంటేషన్ భారీగా జరిగింది. ఫిబ్రవరిలో పంటలు అయితే బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడికి ఎక్స్పోర్ట్లు కావడం లేదు, కొద్దిగా జరుగుతున్నాయి అంతే. పూర్తి స్థాయిలో పుంజుకోలేదు. పూర్తి స్థాయిలో పుంజుకున్న తర్వాత వచ్చే దిగుమతిని బట్టి ధరలు ఉండవచ్చు. ఏదేమైనా మంచి ధరలు ఉండాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సయ్యశ కథ. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.